చేద్దాము, ఎందుకంటే నువ్వు మహేష్ అనే పాత్ర ఇది అని మేము 2-3 రోజులు మాట్లాడుకున్నాం. మహేష్ అనే పాత్ర ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎలా బ్రతుకుద్ది అది చేద్దాం సత్య అని చెప్పేసి, విచ్ ఈస్ వెరీ స్పాంటేనియస్ ఫర్ అన్ యాక్టర్ టు పుల్ ఆఫ్. సో సత్యదేవ్గా వచ్చాడు, క్యారవన్లోకి వెళ్ళి మహేష్గా దిగేవాడు. నా దగ్గరికి రాగానే నేను సీను చెప్పి ఇవి డైలాగ్స్ అనేవాడిని. బట్ వన్ మోర్ థింగ్ ఈజ్ సత్యాస్ మెమరీ పవర్ ఈజ్ ట్రెమెండస్. ఒక్కసారి ఇట్లా జూమ్ జూమ్ రోబో రోబో అన్నట్టు ఇలా చూసి ఇలా తీస్తాడు, రెడీ అంటాడు. సో ఒకసారి చూసుకునేవాడు, అటు ఇటు అది మర్మర్ చేసుకుని తిరిగేవాడు, రెడీ అనేవాడు, వచ్చి యాక్షన్ చెప్పగానే మహేష్ లాగా అక్కడ బతికేవాడు అనమాట. ఆ టైంలో నేను అబ్జర్వ్ చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ యాక్చువల్లీ స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్ కాబట్టి అబ్జర్వేషన్లో నాకు ఇతను చాలా గ్రేట్ టాలెంట్ అని నేను అప్పుడే అనుకున్నాను. కానీ ఈ సినిమాతో నేను మీకు ఇప్పుడు ఏదైతే చెప్పానో అది చెప్పగలిగేంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడనమాట సత్య నాకు. సార్ రావు బహదూర్ అంటారు కదా, రావు ఏంటి బహదూర్ ఏంటి? రావు అంటే రాజు, బహదూర్ అంటే ధైర్యం గలవాడు. రావు బహదూర్ అంటే ధైర్యం గల యువరాజు అని అర్థం. అది టీజర్లో డైలాగ్ కూడా ఉంది. ఇంకా ముందర రావాలా? షాడో సత్య గారు ఇందాక రామప్ప డైలాగ్ ఒకటి, క్రేజీ డైలాగ్ ఒకటి చెప్పండి ఒకసారి. ఏదండి? రామప్ప మీ క్యారెక్టర్లోని క్రేజీ డైలాగ్ ఒకటి చెప్పండి. ఎందుకంటే మీ వాయిస్కి ఫ్యాన్స్ ఉన్నారు. 30 years లోపు 40 years లోపు వాయిస్ ఈజీగా చెప్పగలరు. 60 years అంటే చాలా కష్టపడాలి. రామప్ప డైలాగ్ క్రేజీది ఒక్కసారి. అంటే నేను ఆ మోడ్యులేషన్లో చెప్పలేను కానీ బట్ ట్రై చేస్తాను సార్. రెండు భాగాలుగా చెప్తామా? చిన్నప్పుడు ప్రపంచం చాలా విశాలంగా కనిపిస్తుందండి. ఏంటిది? శారీరక ఎదుగుదల వల్ల అనుకుంటాం, మానసికంగా ఎదవపోవడం వల్ల తెలుసుకోవాలందరూ. వద్దులే, అది వద్దు, ఇది చెప్తాను. నా కథ కానీ సినిమాగా తీయాలంటే 2 భాగాలుగా తీయాలి తెలుసా? 2 భాగాలుగా. ఇవి అంటే ఆనెస్ట్గా ఆ సినిమాలో అంటే నాకు పర్టికులర్గా నేను సినిమాలో చేసింది ఏది కూడా బయట చేయలేను. ఇందాక ఎవరో నాకు ఒక అమ్మాయి వచ్చి, సార్ ఇలా కొంచెం నన్ను చూసి ఆశ్చర్యపోయినట్టు యాక్ట్ చేయండి ఏవో చెప్తుంది. అమ్మ నేను కెమెరా పెడితేనే చేయగలుగుతాను, నేను బయట చాలా మోస్ట్ వర్స్ట్ అంటే పెథటిక్ యాక్టర్ని, ఐ కాంట్ యాక్ట్. అంటే ఆ డైలాగ్స్ కూడా ఆ డ్రెస్ ఆ కాస్ట్యూమ్ వేసుకున్నాక ఐ బికమ్ రావు బహదూర్, ఐ బికమ్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అయిపోయి ఆ డైలాగ్స్ అన్నీ అలా వస్తాయి. అది నేను బయట చేస్తే వీడైనా అది చేశాడని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది ప్రతిసారి. ఏ డైలాగు చెప్పలేను, ఇదేదో మీకోసం ట్రై చేశాను. థ్యాంక్ యూ సార్. అనురాగ్ గారు ఒకసారి సార్. అనురాగ్ గారు వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ అనురాగ్ గారు. సార్ మహేష్ బాబు గారు సినిమా ఎప్పుడు చూస్తున్నారు? అలాగే మహేష్ బాబు గారు సినిమా ఎప్పుడు చూస్తున్నారు? రేపే చూస్తున్నారు యాక్చువల్లీ. సార్ ఇంకో లాస్ట్, థర్డ్న చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి, ఎలా ప్లాన్ చేస్తున్నారు? పబ్లిక్ చెప్తా లేదండి. అంటే ఐఎమ్ ఎ గై, ఐ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 15 years. ఐ సీ ద జర్నీ ఆఫ్ ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ ఎవ్రీ డే. సో ఆబ్వియస్లీ విష్ ఆల్ ద ఫిల్మ్స్ టు డూ వెల్. అందరితో పాటు మన సినిమా కూడా బాగా ఆడాలనేదే కోరిక, అంతే. సో ఎవ్రీ డే ఐ జస్ట్ ఏ ప్రొడ్యూసర్ సినిమా తీసినా హిట్ కొట్టాలనే మెంటల్ థింకింగ్లు ఉంటాను నేను పొద్దుగా లేవగానే. సో ఐ జస్ట్ హోప్ ఆల్ ద ఫిల్మ్స్ డూ వెల్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ సత్యదేవ్ గారు, వెంకటేష్ మహా గారు. ఫైనల్ టచ్ లాగా ఒక్కసారి మీ స్టెప్తో ఎండ్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు ఇక్కడ. సో ఓకే, సో ఎస్, ఇక్కడికి వచ్చిన మా ప్రెస్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, అఫ్ కోర్స్ మా మీమర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై యువి మీడియా అండ్ PR